సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు విశాలాక్షి. మాది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామం. నేను చిన్నప్పటి నుంచి మాది అసలు విజయవాడ. మా అమ్మగారు మా నాన్నగారు ఉండేది విజయవాడలో. మా తాతగారు ఉమామేశ్వర పండితులు వారు ఒకనొకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు. తాతగారు 4 వేదాలు అభ్యసించిన మాస్టర్ సివివి గారు ఆయన యోగ గురువులు. ఆధ్యాత్మిక గురు పరంపరలో జిల్లెలమూడి అమ్మవారు ఆయన ఆధ్యాత్మిక గురువు అన్నమాట. ఆ గురు పరంపరలోంచి నేను వచ్చింది అన్నమాట. చిన్నప్పుడు అమ్మగారు విజయవాడలో మా ఇంటికి వస్తూ ఉండేవారు. నేను అప్పుడు బాగా చిన్నపిల్లని అన్నమాట. అయితే ఆ అమ్మగారు ఒళ్ళో కూర్చోపెట్టుకుని నన్ను చిన్న పిల్లప్పుడు చక్కగా పరవన్నం ఆ ఒక వెండి గిన్నెలో అదంతటా అదే ఎవరు ఏమి చేయకుండానే పరవన్నం వచ్చేస్తూ ఉండేదాన్ని. నీకు ఏది ఇష్టం అమ్మా అని అడిగేవారు. అమ్మ పాయసం అంటే ఇష్టం అంటే ఆవిడ తెలుసు నాకు ఏది ఇష్టమో. ఆయన అసలు పాయసం అమ్మ ఇష్టం అంటే ఆ పాయసం పెడుతూ ఉండేవారు నోట్లో. ఆవిడ ఎడమతాడ మీద కూర్చోబెట్టుకుని ఆ పాయసం కంట కొబ్బరి లౌజు వేడిగా వచ్చేసేది అనమాట. అదండి అది కూడా పెడుతూ ఉండేవారు. మళ్ళీ ఒక ఖీర్ లాంటిది ఒక సుగంధ ద్రవ్యాలతో నిజంగా అలాంటి సువాసనలు కలిగిన పరిమళమైన ద్రవ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు, తాగలేదు. అంత పరిమళమైనది ఆడ పెట్టేవారు, నోట్లో పెట్టేవారు. ఒకసారి తినిపించేవారు, ఒకసారి తాగించేవారు అమ్మ. అలా అమ్మతో అలా చిన్న వయసులోనే నేను 2-3 సార్లు అమ్మని నేను జిల్లెళ్ళమూడి వెళ్ళకపోయినా నేను అమ్మని మా ఇంట్లోనే దర్శనం చేసుకున్నాను. అమ్మ ఒళ్ళోనే పడుకునేదాన్ని. అమ్మ మాకు చిన్న నులక మంచం ఉండేది అనమాట. చిన్న నులక మంచం. ఆ అమ్మ వెళ్ళి అంత లావుగా ఉన్న అమ్మ వెళ్ళి ఇన్ని పట్టు పాన్పులు అవి ఉన్నా వాటి మీద కాకుండా నులక మంచం మీద పడుకునేవారు. ఎందుకో తెలియదు నాకు. అనుకుని నన్ను కూడా పిలిచి అమ్మ రా అని చెప్పి తన పక్కలో పడుకోబెట్టుకునేవారు. అప్పుడు పక్కలో పడుకోబెట్టుకుని నాకు అన్ని లాలి పాటలు, రామలాలి మేఘ శ్యామలాలి అని చెప్పి లాలి పాటలు పాడుతూ ఉండేవారు అమ్మ. అలా అమ్మ దేవుళ్ళు అలా 2-3 సార్లు అలా పాడుతూ ఉండగా నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయమ్మా. ఆ పరంపర అన్నమాట. అలా ఉండగా మా అమ్మమ్మ గారు అంటే మా అమ్మమ్మ గారి చెల్లెలు చిన్నమ్మమ్మ గారు నన్ను దత్త తీసుకున్నారు. తీసుకుని తణుకు గ్రామానికి నన్ను తీసుకొచ్చారు. సుమారు నాకు అప్పుడు ఇంచుమించు 9-10 ఏళ్ళ వయసు. అప్పుడు నేను తణుకుని తీసుకొచ్చేసాను. తణుకు తీసుకొచ్చేసాక నాకు ఇంకా అటు అమ్మగారు గాని ఎటువంటి మహాత్ములతో గాని ఇంకా నాకు సంబంధం లేకుండా పోయిందన్నమాట. నేనుండే ఆ జీవితానికి ఇక్కడ ఉండేదానికి నాకు చాలా తేడా కనపడుతూ ఉండేది అనమాట. కనపడుతూ ఉంటే ఈ పరంపరలో ఉండగా ఏమిటి అక్కడికి ఇక్కడికి చాలా తేడా వచ్చింది, నేను ఉండలేకపోతున్నానని చెప్పి నేను బాధపడి నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని అమ్మమ్మతో అడిగి, అమ్మమ్మ నేను తెచ్చేసుకున్నాను, నువ్వే నా బిడ్డవి, ఇంకా అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి వెళ్ళి కానీ అస్మాన్ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా, నా దగ్గరే ఉండమ్మా, నేను బాగా చూసుకుంటానని చెప్పి అమ్మమ్మది అచలమత ఆ పద్యాలు అవన్నీ పాడుకుంటూ ఉండేది అనమాట. నాకేమీ అర్థం కాలేదు, కానీ నాకు ఏదో లీలగా తెలుస్తూ ఉండేది, కానీ అర్థం ఏది కాదు. అలా ఆ ఇదిలో నేను ఉండేదాన్ని. ఏంటి నాకు అక్కడ తాతగారు వాళ్ళ దగ్గర ఉన్న దానికి ఇక్కడ దానికి నాకు ఎటువంటిది తేడా వచ్చేస్తుంది, ఏం చేయాలి నేను అలా అనుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నాకు మా బావగారు అంటే మా పెద్దమ్మ గారు అల్లుడు, వాళ్ళది నిడదవోలు అనమాట, కోణంగి విజయ భాస్కరరావు గారు అని చెప్పి ఆయన నాకు 1979 ఆ టైంలో ఇంచుమించు ఆయన సాయి లీలామృతం ఎకిరాల భరద్వాజ గారి పుస్తకం నాకు ఇచ్చారు. ఇచ్చి నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్ కోసం నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకం ఇచ్చి, అమ్మా విశాల, నువ్వు చదువుకుంటూ ఉండమ్మా, నువ్వు చదువుకుంటూ ఉంటే నీకు అన్ని రకాల మంచి జరుగుతుంది. నీకు ఎంతో మహాత్ముల సిద్ధ పురుషుల
ఒక విధమైన బేస్ అంటే వాళ్ళ యొక్క కిరణాలు వాళ్ళ ఆశీస్సులు నీకు ఉంటాయని చెప్పడం జరిగింది. చెప్పాక అప్పుడు నేను ఆ రోజు నుంచి సాయి లీలామృతం చదువుకుంటూ, భరద్వాజ మాస్టర్ గారు రాసిన లీలామృతం చదువుకుంటూ ఉండగా అప్పుడు బావగారు కూడా నాకు ఎన్నో లీలలు జరిగింది. అందరూ నన్ను ఈ లీలామృతం నాకు కూడా ఇవ్వని చెప్పేసి మా చుట్టాలందరూ కూడా నా దగ్గర అడిగి తీసుకునేవారు. అడిగి తీసుకుని వాళ్ళు కూడా పారాయణ చేసేవారు. మాకు పుస్తకం ఇచ్చేయండి, పుస్తకం ఇచ్చాక మాకు చాలా మంచి జరుగుతుంది మేము పారాయణ చేశాక అంటే, అమ్మో నాకు ఇది ఎంతో విలువైనది, మీరు ఏది అడిగినా నేను ఇస్తాను కానీ ఈ పుస్తకాన్ని మాత్రం నేను ఇవ్వలేను, మీరు కాస్త పారాయణ చేసుకుని నాకు ఇవ్వండి చాలు అని చెప్పేసి అలా ఇస్తూ ఉండేది అనమాట. వాళ్ళు పారాయణ చేసుకుని వాళ్ళు పెళ్లి పేరెంటాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యాక మళ్ళీ నాకు ఇస్తూ ఉండేవారు. నేను అలా కొన్ని రోజుల పాటు అలా జరుగుతూనే ఉండేది అనమాట. ఈ క్రమంలో ఉండగా బావగారు అవధూత సన్నిధి అని చెప్పి ఒకటి రాశారు. ఆ అవధూత సన్నిధి మహారాష్ట్ర మహాత్ముల గురించి, పండరీపురం యోగుల గురించి, మహాత్ముల గురించి రాశారు పుస్తకం. రాస్తే మా బావగారు రాసిన అది కూడా నేను చదువుకుంటూ ఉండేది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళటానికి అమ్మమ్మ తాతగారు నన్ను ఒక చిన్న గంపలో కోడి పెట్టలాగా పెంచుకున్నారన్నమాట. వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ బిడ్డ అనమాట నేను, అలాగనమాట. దాంతో నేను ఇంకా వాళ్ళు అలా ఇవన్నీ చదువుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గర అలాగే అలవాటు అయిపోయింది నాకు నెమ్మదిగా. అలాంటి ఆ పుస్తకాలు చదువుకుంటూ ఉండగా అనుకోకుండా మహాత్ముల ఆశీస్సులు, నేను ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళే రావటం, వాళ్ళ ఆశీస్సులు ఇవ్వటం అలాంటివి జరుగుతున్నాయి. బావగారు అలాగా అవధూత సన్నిధి, భాగవత సన్నిధి, మళ్ళీనేమో సాయి లీలామృతం, మళ్ళీ గురు చరిత్ర, ఇంకా అలా ఒక 3-4 పుస్తకాల పైన ఇచ్చారు. ఇస్తే నేను అదే ఒకదాని తర్వాత ఒకటి పారాయణ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఉదయం నమస్కారం చేసుకుని ధూపదీప నైవేద్యాలు పెట్టేసి, నాకు అక్కడ టైం కుదరపోతే మహానైవేద్యం కూడా అక్కడ పెట్టేసుకుని, చదువుకోవడానికి టైం కుదిరితే ఒక్క పేజీ చదువుకునేదాన్ని. అలా గబగబా చదివేసుకుని అక్కడ పెట్టేసుకున్న గ్రంథాన్ని సాయంకాలం నా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అందరికి అన్ని పనులు చేసి పెట్టాక నేను పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేదాన్ని. దీపం దేవుడి దగ్గర పెట్టుకునే దాన్ని, ఎక్కడో నీకు ఎవరు డిస్టర్బెన్స్ చేయని చోటకి వెళ్ళి నేను కూర్చుని కొంచెం నైవేద్యం పెట్టుకుని నేను కూర్చుని చదువుకుంటూ ఉండేది. ఆ చదువుకున్న క్రమంలో ఎంతో మంది సిద్ధ పురుషులు, ఎంతో మంది మహాత్ములు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మనకి ఆశీస్సులు ఇవ్వటం అది నాకు జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో ఉండగా నేను ఒకసారి ఎందుకో నాకు చాలా పెద్ద ఆపద వచ్చింది అన్నమాట. అది నేను ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉన్నాను. నాకు చెప్పుకోవడానికి గట్టిగా అమ్మమ్మ తాతయ్యతో నేను చెప్పుకోలేను. అమ్మ నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు. నేను ఏం చేయాలో అనేది నాకు అర్థం కాల. అప్పుడు నాకు ఇక్కడ చిన్న రామాలయం ఉంది మా ఇంటి దగ్గర. ఈ నది ఒడ్డున చిన్న రావి చెట్టు దగ్గర రామాలయం ఉంది అనమాట. ఆంజనేయ స్వామి ప్రతిమ ఒక చోట, రామాలయం ఒక చోట అనమాట. ఆ రామాలయం దగ్గరికి సాయంకాలం పూట కొంచెం లైట్ కొద్దిగా వెలుతురు పడుతూ ఉండేది అనమాట. అందరూ ఎవరు వెళ్ళటానికి అక్కడ ఇష్టపడేవారు కాదు, భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి ఒక నాగసర్పం చుట్టుకుని ఉండేది అనమాట. కరెక్ట్ గా అది నేను అక్కడ కూర్చుని ఏదో నాకు వచ్చిన పాట పాడుకుని అక్కడ నేను చేసేటప్పుడు అది ఆ సర్పం ఉండేది. నన్ను దాని కళ్ళతో ఇద్దరం ఒకరినొకరు చూసుకునేవాళ్ళం. అది నన్ను ఇలా చూసి తొలిగిపోయి వెళ్ళిపోయేది. ఇష్టమైతే తొలిగిపోయి వెళ్ళిపోయేది, లేదంటే అక్కడే ఉండేది. నేను నమస్కారం చేసుకునేదాన్ని. చేసుకున్నాక అది తలాడిస్తున్నట్టు ఉండేది. నేను పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఆ కష్టం వచ్చినప్పుడు నేను ఒకసారి రామదాస్ వారి కీర్తన నన్నుబ్రోవం అని చెప్పవే సీతమ్మ తల్లి అని నేను ఆ పాట ఒక హై పిచ్ లో ఒక విధమైన రాగంతో గట్టిగా పాడుకున్నా అన్నమాట. నా ఆర్తితో పాడుకున్నాను. ఆర్తితో పాడుకున్నప్పుడు ఈ కీర్తన కళ్ళంట నీళ్లు వచ్చేస్తున్నాయి, నీళ్లు కారిపోతున్నాయి. నాకు చెప్పుకున్న దిక్కు ఎవరు లేరు స్వామి, నువ్వే దిక్కు, నాకు ఇంకేం తెలియట్లేదు అనే ఆ ఆర్తితో నేను పాడుకుంటూ ఉండగా అప్పుడు అబిద్ బాబా వారు మా గురుదేవులు, ఆయన ఉదయగిరిలో ఒక కొండ మీద కమలీ బాబా దర్గా అని ఒక కొండ మీద ఉందట దర్గా, నేను చూడలేదు. ఆయన ఒక రాయి మీద ఒంటికాలతో 12 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. ఆయన ఒంటికాలతో ఆయన ఆ తపస్సు విడిచి బయటికి వచ్చినప్పుడు ఆయన అదంతా రాళ్ళు, ఎటువంటి నీరు ఉండేది కాదు. ఒక చోట ఆ రాయి దిగి వచ్చి ఆ రాయి దగ్గర కింద ఇలా చేతితో ఇలా అని ఆ రాళ్ళని పక్కకి నెడితే అక్కడ జల ఊరింది.
ఆ జల ఊరితే ఆయన 3 దోశలతో ఆ నీరు తాగి లోపలికి తాగి మళ్ళీ ఆ పైకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. అదే ఆయన ఆహారం, అంత మించి ఏమీ లేదు. అది పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి చరిత్రలో స్వామి వారు రాశారట. మా వాళ్ళందరూ చూపించారు, చిన్న బిట్ అనమాట. ఇలా ఉదయగిరిలో ఈ కమలీబా ఒక దర్గా ఉంటుంది, దర్గా మీద మహాత్ములు ఉంటారు. ఆ మహాత్ములు ప్రతి పౌర్ణమికి పైనుంచి ఒక విధమైన కిరణాలు, చంద్రకిరణాలు వచ్చి ఆ దర్గాని తాకంగానే ఆ స్వామి ఆ దర్గా పైన వచ్చి అలా ఉంటారట, తేజస్తో ఉంటారట. ఆ తేజస్సు యొక్క కిరణాలు స్వామి మీద పడుతూ ఉంటాయట. ఆయన దర్గాలోంచి పైకి వస్తారట. అలా నిజంగా అలా అంత వెలుగు కొన్ని గ్రామాల వరకు, కొంత దూరం వరకు కనపడుతూనే ఉంటుంది అందరికీ ఆ వెలుగు. అది స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, ఇక్కడ జల అనేది ఉండదు, కానీ ఒక మహాత్ముడు, ఒక ఫకీర్, ఒక ఔలియా, ఆ సిద్ధ పురుషులు వస్తారు. ఆ సిద్ధ పురుషులు వచ్చి తపశక్తితో ఆయన చిన్న గుంట తవ్వి అందులో నీరు తీసుకోగానే ఆ నీరే మొత్తం ఆ ఉదయగిరి పక్కనున్న గ్రామాలందరికీ అదే జీవధార అవుతుందని ఆయన రాశారు వీరబ్రహ్మణ్యంగా. అది ఆ విధంగానే జరిగింది. గురుదేవులు అలా చేయంగానే ఆ విధంగానే జరిగింది. ఆయన అది తపస్సు చేసుకుంటూ ఉండగా, ఆయన కళ్ళు మోసం తపస్సు సమాధిలో ఉండగా ఒక విధమైన కొండ చిలువలు వచ్చేసి ఆ అడవిలోంచి కీకారణ్య దండకారణ్యాలవి ఆ అడవిలోంచి వచ్చేసి ఆయన చుట్టుకొని ఉండేవి. చుట్టుకొని ఉంటే అసలు ఊపిరి కూడా ఆడకుండా పై వరకు కూడా ఈ శ్వాస కూడా తీసుకునే విధంగా ముక్కు కూడా చుట్టుకుని ఆయన ఉండేవన్నమాట. ఉండేటప్పటికి ఆయన మళ్ళీ సమాధి నుంచి యువతలకు వచ్చి, ధ్యాన స్థితి నుంచి యువతలకు వచ్చాక ఒక్కసారి ఒళ్ళు జలుబురించుకుంటే ఆ 2 కొండ చిలువలట. అప్పుడు అవి కింద పడిపోయాడు. వీళ్ళు అక్కడికి గొర్రెలు కాసుకోవడానికి, ఆవులు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళనంతా చూసి స్వామి గారికి ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోయి ఏడ్చేసి స్వామి స్వామి అని కేకలు పెట్టినా కూడా ఆయన ఆ ధ్యాన స్థితిలో ఉండి మెలకు ఆయనకు వచ్చేది కాదట. ఆయన అంతటా ఆయన మెలకు వచ్చినప్పుడు మాత్రం అవి విడిచి ఆయన ఏమీ చేసేవి కాదట. అలా ఒళ్ళు జల్పరించగానే అవి అడవిలోకి వెళ్ళిపోయేవట. మళ్ళీ ఆయన ధ్యానస్థితి మొదలు పెట్టినప్పుడు మళ్ళీ వచ్చేస్తూ ఉండేట. ఆ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆయన విపరీతమైన చలి, అక్కడ ఉండే చోట విపరీతమైన వేడితో ఆయన ముళ్ళు సెగలు పొగల కింద ఉండేదట, అగ్నిలా ఉండేదట. ఆయన అవి చలి కాచుకోవడానికి వచ్చినట్టు ఆయన్ని పట్టుకుని ఉండేవి. అది ఆయనకి కాపలాగా పులులు కూడా, ఆయన ఉన్న చోట ఆ పులులు సాధు జంతువుల్లో పులులు ఆయనకి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కాపలాగా ఉండేవి. పరస్పర విరోధ జంతువులందరూ అన్ని కూడా ఆయనకు చుట్టూ కూడి ఎటువంటి విరోధము లేకుండా సాధు జంతువుల్లో ఆయన దగ్గర మసులుతూ ఉండేవిట. ఎక్కువగా ఎక్కడా లేని విధంగా ఒక తెల్ల పులి చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు, నేను సుకుమా ఉదయగిరి ఇటాసి ఈ ఉదయగిరి అడవుల్లోకి నేను వెళ్ళలేదు. నాకు బాగా పెద్దవాళ్ళు అందరూ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా 84 ఏళ్ళు, తాతగారికి 100 సంవత్సరాల పైనే ఉండేటట్టు వాళ్ళు సేవ చేసుకుంటూ నేను ఉండిపోయాను, ఇక్కడే ఉండిపోయాను. నాకు చిన్న పిల్లలు, అప్పుడు మా పిల్లలకు 3 ఏళ్ళు ఏడాది అంతకన్నా లేవు, చిన్న పిల్లలతో నేను ఉండిపోయాను, ఇక్కడే ఉండిపోవటంతో నాకు వెళ్ళిన వాళ్ళందరూ ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పాను. ఆయన శిష్య పరంపరలోనూ నేను ఆయన గురువుగా నేను తీసుకున్నదంటూ నాకు ఏమీ తెలియదు. నేను 3 రాళ్ళు నాకేమీ తెలియదు, సంసారంలో ఉంది, చిన్న పిల్లని. అప్పుడు నాకు 18-20 సంవత్సరాల కన్నా పెద్ద వయసు కూడా లేదు, తెలియదు కూడా నాకు. అప్పుడు నా శిష్య పరంపరలో అందరికన్నా చిన్న పిల్లవు నువ్వే అని చెప్పి ఆయన చెప్పారు. మీరు మమ్మల్ని గురువుగా స్వీకరించడం కాదు, మేమే ఎన్నో జన్మలు పెట్టి మీ గురువులు అని చెప్పారు. జన్మ పరంపర పట్టి మీకు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాము, పిచ్చుక కాలికి దారం కట్టినట్టు మేమే మిమ్మల్ని లాక్కుంటాము, మీరే మా గురించి వెతకలే జన్మ పరంపరలో. ఆ వాసనలు ఎక్కడ తగిలినా మీరు ఎక్కడున్నారో కూడా మాకు తెలుస్తుంది, మేము వస్తాము. మీకు ఎప్పటికైతే కర్మ పరిపక్వమై మేము ఇవ్వాల్సిన మేము ప్రదర్శించుకోవాలన్న సమయం వచ్చినప్పుడు మేమే ప్రదర్శించుకుంటాం. మీ అంతటా మీరు ఇదక్కలు, మీరు భక్తితో ఉంటే చాలు, ఒక నమస్కారం అంటే చాలు. అదైనా ఎంత పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఉన్న భక్తి చాలు, అంత మించి మీరు మాకు మీ దగ్గర నుంచి మేము కోరుకునేదంటూ ఏమీ లేదు అని చెప్తూ ఉండేవారు. నేను ఆయన తెలియనప్పుడు ఇక్కడ నేను నంది బ్రహ్మని చెప్పే సీతమ్మ తల్లి అని నేను పాడుకున్న టైంలో స్వామివారు అక్కడ చెప్పారు,
ఆ, నాతో పరిచయం ఆయన వచ్చిన తర్వాత అమ్మా నువ్వు ఇలా పాడిన పాట నాకు అక్కడికి వినపడిందమ్మా అని చెప్పి. నేను నిజంగా ఎంతో సంతోషపడి నా కళ్ళంటే నీళ్లు కారిపోయాయి అనమాట.